శాంతి సమాధానం సంతోషాలను అందించమని ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకంగా పరీక్షలు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నటువంటి మన యొక్క విచారణలో ఉన్నటువంటి యువతులు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతుల కోసం ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడే వారి కోసం, వివాహం జరగాలని ఎదురు చూస్తున్నటువంటి యువతుల కోసం, పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాం. మిగిలిన సకల మేలుల స్వభావంతైన సర్వేశ్వర, మీకు సదా స్తుతి స్తోత్రమైన ఆరాధన కలుగుగా. ప్రతిదినం పరిశుద్ధ జపమాల జ్ఞానం ద్వారా మేము స్తుతించి ఆరాధించు మీ దివ్య చిత్తానుసారం మీ మంచి గొర్రెవలె మీ దివ్య సన్నిధిలో మీ దివ్య నామస్మరణను ఎల్లప్పుడూ చేయవచ్చు. మా నాథుడైన ఉత్తాన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన మనస్సుని మొదలుకొని తన ప్రేయసుకు కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రేయసుకు కొరకు ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్క పరమ రహస్యముల నిర్వహణయందు ఆనందోత్సాహములను కలిగి ఉన్నట్లు అనుగ్రహించుము. మాకు నూతన జన్మ జరిగిన ఈ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందము చేరుకొనుముగా. మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులవుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనగా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నేను స్తుతించుచున్నాను. శక్తిమంతులైన పరలోక వాసులు దూతల దళములను నీ మహత్వము నిరతము కీర్తించుగా. ఎట్లనగా పావన పితా, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నీవు స్తుతించుటయుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగించిన
ఆవిధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతాందరములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుడి బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉంటున్నట్టుగా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించిన కాగా నీవు ఎదుగుతున్న పుణ్యాత్ములతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత ఆవిలా పునీత తెరేసమ్మ గారితోను పునీత చిన్న తెరేసమ్మ గారితోను సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయు. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, నీతో సఖ్యపరచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుచున్నాను. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను నీ సేవకుడు మానించుటకు మా ఉడుగుల బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమేంద్రుడు పలుకును. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపు. దైవ తండ్రి మన దశలు చదివిన ఈ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము రచన చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల వేడులను లోకములకు దయచేయుచున్నాము.
ఆనందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. అందరితో ఉదరము సమాధానం తెలుపుతుంది. ఇదిగో సర్వేశ్వరుని వడిగా, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం ధన్యులము. నిన్ను
నాతో ఉంటాడు తన ప్రేమతో లాలిస్తాడు యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా సుఖములో నా దుఃఖములో నా బాపై నాతో ఉంటాడు తన ప్రేమతో లాలిస్తున్నాడు కొండలలో నా కోటలలో వాగులలో ఎండ మావులలో నా కాపరి నాతో ఉంటాడు తను పాపలా కాపాడుకుంటాడు తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు
ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. రాజు రామరామ గారి కుమారుడు రామకృష్ణకు జ్ఞానబాబు జరిపించిన విపక్షాల సమక్షంలో నిశ్చయించింది. కావున దేవరాజ్యంలో ఉన్న జ్ఞానబాబు జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన వీర సంబంధమైన జ్ఞాన సంబంధమైన ఇంకేమైనా ఇతరమైన విషయంలో పెద్ద తెలిసిన వెంటనే విచార సోమవారికి తెలియపరచవలసిన ఇది 3వ ప్రకటన. ప్రార్థించుదాము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యం ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీకు వాగ్దానం చేసిన స్వర్గ రాజ్యములను చేయించుమని ప్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. క్రీస్తునాథుడు ప్రియదేవులారా, ముఖ్య గమనిక, మాకు రేపటి రోజున ప్రొవిన్షియల్ చాప్టర్ అంటే కొత్త ప్రొవిన్షియల్ ఫాదర్ని ఎన్నుకుంటారు. ఆంధ్ర తెలంగాణ ఓసిడి సంస్థకి ఓసిడి సభకి ఒక నూతన అధికారిని ఎన్నుకుంటారు రేపటి రోజున. మేము కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మేమందరం వెళ్తున్నాం. మీ అందరి ప్రార్థన సహాయం ఉండాలి. ఈరోజు నైట్ మేము బయలుదేరుతాం కొత్తగూడెం. ఈ రేపటి రోజున కొత్తగూడెంలో ఎన్నిక ఉంటుంది. మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు సాయంత్రం నేను సురేశ్వర్ గారితో ఆల్రెడీ విచారణతో వెళ్ళారు ఎన్నికలని. సో రేపటి రోజున ఉదయం పూజ యథావిధిగా ఉంటుంది. కొండడాబా నుంచి ప్రసన్న పాత్ర గారు వస్తారు. తర్వాత మంగళవారం రోజున రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి సాయంత్రం పూట ఈవినింగ్ పూజ ఉంటుంది. మంగళవారం సాయంత్రం దివ్య బలి పూజ ఉంటుంది. ఉదయకాలంలో దివ్య బలి పూజ ఉంటుంది. సాయంత్రం దివ్య బలి పూజ గమనించగలరు. మరి ప్రత్యేకంగా ఓసిడి సభ పాలకుల కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మీరందరూ ప్రార్థన చేయాలి. మరి ప్రత్యేకంగా ఈరోజు మన యూత్ చాలా చక్కగా పాటలు పాడారు. మనందరం ఒకసారి వారందరికీ ఎంతమంది ఉన్నారు? సో ఇంకా మీ పిల్లలు ఎవరైనా పాటలు పాడాలి. ఇది ఒక అవకాశం దేవుడి అనుభూతి పొందడానికి. పాటలు పాడటం అంటే మిగిలిన వారందరికీ ప్రార్థన చేయడానికి మీరు ఒక మంచి వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారు. అదృష్టంగా భావించారు. మీరు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మేము పాటలు పాడదామంటే అమ్మాయిలు అబ్బాయిలు ముందుకు రావచ్చు. కోయర్ ప్రాక్టీస్ చక్కగా జరుగుతున్నారు. ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారం జరుగుతూనే ఉంది. సో కాబట్టి మీరు కూడా కొంచెం యువతను మీ పిల్లల్ని ప్రోత్సహించాల్సిందిగా మనవి. ఇంకా అంతే. మీ అందరికీ హ్యాపీ సండే. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నేను విశ్వాసంగా చేస్తున్నట్టు ఆహ్వానించండి. జేసు మరియు జోజప్ప నా జీవితం సమర్పించున్నాను. జేసు మరియు జోజప్ప నా ప్రయోజనం సహాయం చేయండి. జేసు మరియు జోజప్ప మీ సంతానంలో సమానంగా ప్రవేశిస్తున్నారు. స్నేహితు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇంగ్లీష్ మాత్రం ఎంతమంది పడతారు? 2 పడతారు అంతే.